హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు సండే కదండి. సండే అనగానే నాన్ వెజ్ ఉండాల్సిందే. బయటికి మార్కెట్కి వెళ్ళి రొయ్యలైతే తీసుకొచ్చారు. ఇవి 3/4 కేజీ తీసుకొచ్చారండి. టైగర్ రొయ్య అంట. 3/4 కేజీ అయితే 300 ఎట్టు తీసుకొచ్చారు. కేజీ 400 అంటండి. మొత్తంగా ఇవన్నీ లెక్క పెడితే 22 రొయ్యలు వచ్చాయండి. చిన్నవి పెద్దవి కలిపి. పెద్ద ఒక 8, 10 ఉంటాయి. మిగిలిన 12 కూడా చిన్న రొయ్యలు వచ్చాయి. సరిపోయండి. అట్లా మా ఫ్యామిలీ అంతటికి అలా సరిపోయింది. దీన్ని తల తోక తీసేస్తే దీని నెట్ వెయిట్ అయితే గ్రాస్ వెయిట్ అంటారు కదండి. నెట్ వెయిట్ అయితే 750 గ్రామ్స్, గ్రాస్ వెయిట్ అయితే 300 గ్రామ్స్ అయితే వచ్చిందండి. పప్పు మొత్తం క్లీన్ చేసిన తర్వాత పప్పు అయితే ఈ విధంగా వచ్చిందండి. ఇది 300 గ్రాముల పైన ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. దీనిలో ఉన్న లేయర్స్ని కూడా నేను క్లీన్ చేసేసి అప్పుడు వాష్ చేసుకున్నానండి. లేయర్స్ని కూడా తాడుల్లా కొట్టి అవి కూడా నేను తీసేసిన తర్వాత వాష్ చేసేసుకొని ఇవైతే పక్కన పెట్టేసుకున్నానండి. దీని కర్రీలు